తిలక్ వర్మ ఒక గ్రామీణ యువకుడిగా ఆమె పాత్రకు కూడా గంటతడి పెట్టించేలా తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంటాయి. అలాంటి సినిమాలో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా. దర్శకుడు బుచ్చిబాబు సన్నా గారు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. గ్రామీణ నేపథ్యంతో పాటు క్రీడలపై ఆధారపడిన ఈ కథ ఒక ఎమోషనల్ గా ఫుల్ గా ఉండబోతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. పెద్ది అనే టైటిల్ వినగానే ఒక పల్లెటూరి జీవితం, ఆచారాలు, సంప్రదాయాలు గుర్తుకు వస్తాయి. ఈ చిత్రంలో అదే భావాన్ని మరింత బలంగా తీర్చిదిద్దుతున్నాడు మన దర్శకుడు బుచ్చిబాబు గారు. రామ్ చరణ్ గారు ఈ సినిమాలో పూర్తిగా ది గ్లామర్ లుక్ లో కనిపించనున్నాడు. ఒక గ్రామీణ యువకుడిగా తన ఊరి గౌరవం కోసం పోరాడే పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ఈ పాత్రలో ఆయన చేసిన మేకోవర్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ అభిమానులకి ఎంతో ఆశ్చర్యపరుస్తున్నాయని సినిమా యూనిట్ చెబుతుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో భారత క్రికెటర్ తిలక్ వర్మ సందర్శించారు. టీ20 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన తిలక్ వర్మ ఈ సినిమా సెట్స్ ను సందర్శించి అక్కడ జరుగుతున్న స్పోర్ట్స్ యాక్షన్ సీన్లను దగ్గరుండి చూసి ఆశ్చర్యపోయాడు. ముఖ్యంగా రామ్ చరణ్ గారు నటిస్తున్న ఓ క్రీడా సన్నివేశాల్లోని తీవ్రత, నిజాయితీ ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా యూనిట్ పడుతున్న శ్రమను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడని తెలుస్తుంది. ఈ సినిమాలో క్రీడా అంశం ప్రధానంగా ఉండబోతుంది. అది కేవలం ఆటల పరిమితిలోనే కాకుండా మనిషి గెలుపు ఓటముల వెనుక ఉన్న కొన్ని ఎమోషన్లను కూడా చూపించబోతుంది. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన యువకుడు ఎలా తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నాడో, తన గ్రామానికి గౌరవం ఎలా తీసుకువస్తాడో ఈ కథలో చూపించనున్నారు. ఇందులో కుటుంబ బంధాలు, ప్రేమ, త్యాగం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. జాహ్నవి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మరో ప్రధాన ఆకర్షణగా ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథను ముందుకు నడిపే పాత్రగా ఆమె కనిపించనుంది. రామ్ చరణ్, జాహ్నవి జంట తెరపై ఎలా మెరిసిపోతుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతుంది. సంగీతం పరంగా కూడా పెద్ది ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇటీవల విడుదలైన చికిరి చికిరి, రై రై రారా పాటలు చాట్ బ్లాస్టర్లుగా నిలిచాయి. ఈ పాటల్లో గ్రామీణ వాతావరణం, జానపద శైలి, ఆధునిక సంగీతం ఇవి కలిసిపోయి వినిపించడం ఒక ప్రత్యేకతగా నిలిచాయి. పాటలే మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ చిత్రానికి ప్రధాన బలంగా కానుంది. నిర్మాణ పరంగా చూస్తే మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నాయి. సెట్స్, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు ఇవి అత్యంత గ్రాండ్ గా తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా క్రీడా సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చినట్లు సమాచారం. రామ్ చరణ్ గారు కూడా ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడని, ఫిజికల్ ట్రైనింగ్ తో పాటు నటనలో కూడా కొత్త కోణాన్ని చూపించబోతున్నాడని తెలుస్తుంది. సినిమా క్లైమాక్స్ పై కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా, అలాగే ఉత్సాహపరిచేలా క్లైమాక్స్ ఉండబోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కేవలం ఒక క్రీడా కథ కాకుండా మనిషి జీవిత పోరాటాన్ని ప్రతిబింబించే కథగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఎన్నో అంచనాలున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో అనేదే ఆసక్తికరంగా మారింది. రామ్ చరణ్ గారు గత సినిమాల విజయాలను దృష్టిలో ఉంచుకుంటే పెద్ది కూడా భారీ హిట్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పెద్ది ఒక సాధారణ సినిమా కాకుండా భావోద్వేగాలతో నిన్న క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబించే గ్రామీణ జీవన శైలిని చూపించే ఒక కథగా నిలవబోతుంది. రామ్ చరణ్ గారి కెరియర్ లోనే ఇది మరో మైలురాయిగా నిలుస్తుందా, ప్రేక్షకులని ఎంతవరకు ఆకట్టుకుంటుందో అనేది సినిమా విడుదల తర్వాతే తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ చూస్తే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమ్మర్ లో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది పెద్ది. కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రేరణనిచ్చే కథగా కూడా నిలవాలని ఆశిద్దాం. మరిన్ని సినిమా అప్డేట్స్ మరియు సినిమా రివ్యూల కోసం, కొత్త సినిమా అప్డేట్ల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.